ప్రభునందు ప్రియమైనటువంటి స్నేహితులందరికీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమ నామములో మరి వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నటువంటి వారున్నాం. మరి దేవుని యొక్క రాజ్యము అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనం ఏదో రకరకాలైనటువంటి మనుషుల యొక్క పరిపాలనలో మనం జీవిస్తూ ఉంటాం, లేక రకరకాల శక్తుల యొక్క స్వాధీనంలో మనం అందరము ఉంటూ ఉంటాం. వీరిని ఏదో ఒక శక్తి పట్టుకుంది, ఆ శక్తి ఆవహించింది, దాని స్వాధీనంలో ఈయన ఉండిపోయినాడు అంటూ మనం ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. మరి ఆ శక్తి వదిలే వరకు కూడా ఇతని పరిస్థితులు మారవు అంటూ కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. లేకపోతే పలానా రాజు ఆ పరిపాలనలో మనం ఉన్నంత వరకు కూడా మన పరిస్థితులు ఇంతే అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ చూస్తే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు ఒక ఆయన ఉన్నారు. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. హీజ్ ద కింగ్ ఆఫ్ ద కింగ్స్, లార్డ్ ఆఫ్ ద లార్డ్స్. కనుక ఆయన యొక్క రాజ్యాన్ని ఈ లోకములో మరి ఏర్పాటు చేయటానికి యేసుప్రభు వారు వచ్చినారండి. పిలాతు యేసుప్రభు వారితో మాట్లాడుతూ, నువ్వు యూదుల రాజువా అని అడిగితే యేసుప్రభు వారు చెప్తారు, నీవు అన్నట్టే, అవును నేను యూదుల రాజునే అని ఆయన సమాధానం ఇచ్చినారు. అయితే మరి నీ రాజ్యం ఏది? ఇదంతా ఇప్పుడు రోమా సామ్రాజ్యము, ఈ రాజ్యాన్ని నేను పరిపాలన చేస్తున్నాను, మరి నీ రాజ్యం ఏది అని అంటే యేసుప్రభు చెప్పినారు, నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు, నా రాజ్యము పర సంబంధమైంది, ప్రేమ సామ్రాజ్యము. కనుక పర సంబంధమైనటువంటి దేవుని యొక్క రాజ్యాన్ని భూమి మీద మనుషులు అనుభవించాలని దేవుడు కోరుతున్నారు. అందుకే ప్రకటన గ్రంథంలో రాయబడింది, ఇదిగో దేవుని నివాసము మనుషుల మధ్య ఉన్నది అని రాయబడింది. కొరింథీ పత్రికలు కూడా పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. ఏమనంటే, నేను వారిలో నివసించి సంచరిస్తాను, నేను వారి దేవుడినై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు అంటూ మరి ఇక్కడ రాయబడినటువంటిది ఉంది. ఆయన మనతో ఉండాలని కోరుతున్నారు. అదేదో ఇప్పటికిప్పుడు వచ్చినటువంటి ఆ యొక్క ఆశ కాదు, కానీ మరి ఆది నుండి కూడా దేవాది దేవుడు మనుషులతో సహవాసం చేయడానికి ఇష్టపడినారు. తాను సృజించినటువంటి మానవంతో ఆయన మరి సహవాసం చేయడానికి ఇష్టపడినటువంటి వారు ఉన్నారు. కనుకనే మరి ఆదాముతో చల్లపోట వేళ ఆయన ప్రతినిత్యము మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆదామా ఆదామా అని అంటూ ఆయన పిలుస్తూ మరి దేవాది దేవుడు ఏదైనా తోటలోకి వచ్చిన సందర్భాలను మనం చూస్తూ ఉంటాం. అలాగే మరి హనోకు దగ్గరికి దేవుడు వచ్చినటువంటి సందర్భాలను కూడా మనం చూస్తూ ఉన్నాము. మరి దిననిత్యం కూడా దేవునితో నడిచినాడు అని రాయబడింది. హనోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచినాడు. నడుస్తూ నడుస్తూ ఉండగా దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళిపోయినాడు అని కూడా రాయబడినటువంటిది ఉంది. కనుక దేవునితో సహవాసము చాలా శ్రేష్టమైనటువంటిది. నోవహు 120 సంవత్సరాలు మరి వాడ కట్టి, ఆ వాడను ఎలా కట్టాలి, ఆ డిజైన్స్ అన్నీ కూడా దేవుని ద్వారా ఆయన నేర్చుకున్నటువంటి వారు ఉన్నారు. దేవునితో సహవాసం చేసినటువంటి వారు ఉన్నారు. అబ్రాహామును దేవుడు 12వ అధ్యాయం ఆదికాండంలో పిలిచి మరి అబ్రాహాముని స్నేహితుడిగా చేసుకున్నారు. కనుక తన హృదయంలో ఉన్నటువంటి సంగతులన్నిటినీ కూడా దేవుడు అబ్రాహాముతో షేర్ చేసుకుంటూ ఉన్నటువంటి వారు ఉన్నారు. అంతేకాదు, ఇంకా మనం ముందుకు వెళుతూ ఉన్నట్లయితే ఆయా సందర్భాల్లో, ఆయా పరిస్థితుల్లో దేవుడు మానవులకి ఎంతో దగ్గరగా ఆయన జీవించినటువంటి వారు ఉన్నారు. ఆయా రోజుల్లో, ఆయా దినాల్లో మనం గమనించినట్టు యోబుతో మాట్లాడిన మాట చూస్తే, మరి ఊజు దేశస్థుడైనటువంటి యోబు సంగతి ఆలోచన చేసినావా? ఆయన నా కొరకు బ్రతికేవాడు, నాకు నీతిని నెరవేర్చేవాడు, చెడుతనాన్ని అసహించుకునేవాడు అంటూ దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. దేవుడు ఎవరిని కూడా వదిలిపెట్టేవాడు కాదు, అందరితో కూడా ఆయన సహవాసం చేయటానికి ఇష్టపడుతున్నాడు. మనం ఇష్టపడాలి. మరి దావీదుని గురించి అయితే ఇంకా మనము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏం రాయబడింది దావీదుని గురించి? నేను యెషీ కుమారుడైన దావీదుని కనుగొంటిని, అతడు నా హృదయానుసారమైన మనుషుడు. అంటే దేవుని యొక్క హృదయాన్ని ఎరిగి దాని ప్రకారము నడుచుకోవాలి మానవులని దేవుడు కోరుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు. ఇప్పుడు కూడా దేవుని యొక్క ఉద్దేశం అదే. మనం దేవుని యొక్క పరిపాలనలో ఉండాలి. ఆయన అంటారు, నీ మీద దృష్టి ఉంచి
నీకు ఆలోచన చెప్తాను అంటున్నారు దేవుడు. దేవుడు నీ విషయమై దృష్టి కలిగి ఉన్నాడు. ఈ కేరెత్ ఫర్ యూ, ఆయన నిన్ను గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడు. కనుక మనం ఆయన అడిగితే, ఆయన్ని కోరితే, ఆయన పిలిస్తే ఆయన మన దగ్గరకు రావడానికి ఇష్టపడుతున్నారు. ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీస్తే నేను వానిలోనికి వస్తానంటూ యేసు ప్రభువు వారు మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు. ఈ రోజున ఆయన మన లోపలికి వచ్చి మనల్ని చక్కబరచడానికి ఇష్టపడుతున్నాడు. మన జీవితాన్ని ఏలటానికి ఇష్టపడుతున్నారు. ఆయన మనకి మంచి చేసేవాడు కానీ ఆయన ఎన్నడూ కీడు చేసేవాడు కానే కాదు. ఎందుకంటే ఆయన ప్రేమాస్వరూపి, ఆయన వెలుగుమయుడు, ఆయన వెలుగై ఉన్నాడు. ఆయనలో చీకటి ఎంత మాత్రం కూడా లేదు అని రాయబడింది. కనుక ఈ రోజున మనం అందరము కూడా దేవుని యొక్క సాన్నిధ్యంలోంచి వెలుపలకు వచ్చినటువంటి వారమై మన యొక్క సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ మన సొంత ఇష్టానుసారంగా మనము బ్రతుకుతున్నటువంటి దినాల్లో మరి దేవాది దేవుడు తన కార్యాలను చేయటానికి ఇష్టపడుతున్నాడు. మనమందరం కూడా సాతాను యొక్క మరి ఆ పద్ధతుల ప్రకారం మనం నడిచినటువంటి వారము, సాతాను యొక్క డైరెక్షన్స్లో మనం వెళ్ళినటువంటి వారం, దేవునికి విరోధముగా మనం బ్రతికినటువంటి వారం. మనకు తెలుసు ఈ రోజుల్లో కూడా మనము మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటాం కానీ మన తల్లిదండ్రులు చెప్పే ఆ యొక్క మంచి మాటలను మనము అర్థం చేసుకోలేము. నా ఇష్టము అని మనం అంటూ ఉంటాము, నాకు తోచినట్టుగా నేను నడుస్తానని చెప్తూ ఉంటాము. అందుకని పేతురు భక్తుడు అంటాడు, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన. మన పితరులు ఏమైతే ఆ యొక్క వ్యర్థ ప్రవర్తనను మనకు నేర్పించినారో దాని ప్రకారం మనం వెళ్తాం. అవ్వ కూడా దేవుని యొక్క మాట వినలే. దేవుని మాటకి అంటే సాతాను యొక్క మాట ఆమెకు చాలా మంచిగా అనిపించినటువంటిది ఉంది. కనుక ఈ రోజున మానవుడు చెడిపోయినాడు, పడిపోయినాడు, మరి పాపం చేత బంధింపబడినటువంటి వాడుకున్నాడు, పాపం నుంచి వెలుపలకు రాలేనటువంటి వాడుకున్నాడు. అలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నటువంటి మానవుణ్ణి దేవుడు ప్రేమిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. ప్రేమించి మరలా తన బిడ్డలుగా చేసుకోవటానికి ఇష్టపడుతున్నారు. మరి చేసుకోవచ్చు కదా అంటే మరి దేవుని యొక్క లక్షణాలు మనం కలిగి ఉంటేనే కానీ దైవ సాన్నిధ్యాన్ని మనం అనుభవించలేమండి.